మీ జుట్టు బాగా రాలిపోతుందా? అయితే బయట మార్కెట్‌లో దొరికే కెమికల్ ఆయిల్స్‌ని వదిలేసి ఇంట్లోనే న్యాచురల్‌గా ఈ హెయిర్ ఆయిల్‌ని ట్రై చేయండి. ఈ హెయిర్ ఆయిల్‌ని ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలనేది వీడియోని చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ హెయిర్ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మందార పువ్వుల్ని తీసుకుంటున్నాను. ఎర్రగా ఉన్న మందార పువ్వులైతే మనకి హెయిర్ ఆయిల్‌కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా తీసుకున్న ఈ మందార పువ్వులు వెనక కాడలన్నిటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనం తీసి పెట్టుకున్న మందార పువ్వులన్నిటినీ వేసుకోవాలి. తర్వాత కొంచెం గోరింటాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కలబంద ముక్కల్ని వేసుకోవాలి. ఒక చిన్న కలబంద ముక్కను తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత నిమ్మ తొక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 నిమ్మకాయల వరకు తొక్కల్ని రసంని తీసేసి వేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇందులోకి నచ్చిన వాళ్ళు కమల తొక్కలున్నా వేసుకోవచ్చు, ఉసిరికాయలున్నా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 250 ml వరకు పారాషూట్ ఆయిల్‌ని తీసుకొని ఆ గిన్నెలోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇలా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి పెట్టి ఈ ఆయిల్‌కి ఈ సారం అంతా పట్టే వరకు నిదానంగా మరిగించుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెడితే మనకి ఇవన్నీ త్వరగా మాడిపోతాయి. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నిదానంగా మరిగించుకోవాలి. ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నిమ్మ తొక్కల్ని వేసుకోవడం వల్ల చుండ్రు రాకుండా ఉపయోగపడుతుంది. అలానే మెంతులు జుట్టుకి షైనింగ్‌ని ఇస్తాయి. కలబంద మన జుట్టుని సాఫ్ట్‌గా ఉండేలా చూస్తుంది. వారానికి ఒక 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్‌తో కనుక మనం తలని మసాజ్ చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా అవుతుంది. ఈ నూనె బాగా మరిగిన తర్వాత మనకి ఇది కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్‌లో ఉండగా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్‌ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పువ్వుల్లో నుంచి ఆయిల్‌ని మొత్తాన్ని సెపరేట్ చేసుకొని ఒక స్టెయినర్‌తో ఈ ఆయిల్ మొత్తాన్ని వడకట్టుకొని ఒక బాటిల్‌లోకి స్టోర్ చేసుకుంటే మనకి ఈ ఆయిల్ అనేది 2-3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. మీ జుట్టు రాలిపోవడం ఆగి గ్లాసీ అండ్ షైనీ జుట్టు రావాలి అనుకుంటున్నారా? అయితే ఈ హెయిర్ ఆయిల్‌ని ఒకసారి ట్రై చేయండి. ఈ జీరో కెమికల్ హెయిర్ ఆయిల్‌ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి.